కాకేం కావాలి బిడ్డ ఈ 500 చిల్లరేమన్నా దొరుకుతుందా? తండ్రికి లేక తడకని పట్టుకుంటే కొడుకొచ్చి కాజలు కావాలన్నాడంట. నీ గోష్లో నాకు గంజి. రాత్రి నుంచి వెళ్ళి ఏం తినలేదు బిడ్డ. పొద్దుటి నుంచి వెళ్ళి చిల్లర వెళ్తే నా దగ్గర లేదంటాను. ఆకలి బాగైతుంది. చాయ్ తాగుదామన్నా చిల్లర లేకుండా పోయింది. పోనీ ఈ 1000 రూపాయలు తీసుకొని 100 రూపాయలండి. ఇగో 1000 కొందా గిదా ఇదేదో బాగుందిరా పోయి. ఓ పెద్ద మనిషి, గా సంకల్ సంచేంది? పైసలున్నాయి బిడ్డ. ఎన్నున్నాయి? ఏంది? 20 లక్షలు దాకున్నాయి. 20 లక్షలా? కన్ని పైసలు సంకల పెట్టుకుని ఎట్లా తిరుగుతున్నావు కాక? ఎవడైనా కొట్టేసా? ఊకో బిడ్డ, ఎవరు కొట్టేస్తారు? ఊకిత్తనన్నా తీసుకుంటలేరు. ఈ గాడి కర్మగాలు కొట్టేస్తే ఆని బతుకు కాశీ పోయి కొంగపీ తెచ్చినట్టు ఉంటది. 20 లక్షలు ఆడి నీకు? యాడి ఉంటుంది బిడ్డ, దుక్కు దున్ని కష్టపడి సంపాదించిన పైసలు ఇవి. అబ్బా, దుక్కి దున్నితే 20 లక్షలా? చెవులు ఏమన్నా శామంతి పూలు కనిపిస్తున్నాయా? గట్టంటమైంది బిడ్డ, ఎన్ని కట్టాలు పడ్డా నీకేమెరక? నాకొక్కగానొక్క బిడ్డ, అది బుట్టే వాళ్ళమ్మ చచ్చే. దాని పెళ్లి కోసమని 20 ఏళ్ల నుంచి కడుపు మార్చుకొని పైసా కూడబెట్టి మా ఊళ్ళో సావుకారు దగ్గర పెట్టిన. అవి ఇప్పుడు 20 లక్షలైనాయి. రాత్రి 9 గంటలకు సావుకారు 20 లక్షలు తెచ్చి, ఇగో నీ పైసలు నువ్వు తీసుకో అని ఇచ్చిపోయిండు. నా బిడ్డ టీవీలో చూసి జరిగిందంతా చెప్పే. వచ్చే నెలనే దాని పెళ్లి. అల్లుడు ఈ పైసలు వద్దనే. ఏం చేయాలనో అర్థమైతే లేదు. ఇక పట్నం పోయినా పైసలు మార్చుకొని వస్తానని వెళ్ళిన బిడ్డ. నీ ఒక్కడికే కాదు పెద్దనా, అందరి పరిస్థితికి ఇట్లా ఉంది. ఒకవేళ బయట పైసలు మార్చినా మస్తు కమిషన్ తీసుకుంటారు. అంటే లంచమా? గసవంటిది అనుకో. మోడీ చేసింది గిదేనా? గీంతేనా? గీంతేనా అంటే గంతే. ఏం నీకోసం ఏమని చేయాలనా? నా కోసం చెప్తాడు. ఏ పర్లేదు చెప్పు కాక, మన తాను ఫోన్ ఉన్నది, రికార్డు కొడితే మోడీ దాకెళ్తాది. గట్లనా? అయితే చెప్పడానికైతే శానున్నాయి. అయితే చెప్పమలా. మన దేశానికి రైతే రాజు. రైతుల దగ్గర భూములు తీసుకున్న వాళ్ళంతా పెరిగిపోతాండ్రు. రైతులేమో రోజుకొక్కరు చచ్చిపోతాండ్రు. అందుకే రైతులను కూడా ప్రభుత్వోద్యోగుల కింద తీసుకుని నెల జీతాలు ఇచ్చుకుంటా వ్యవసాయం చేయించాలి. ఏంద్రీడు ఏం పెద్ద ఆయన మైండ్ ఉండే మాట్లాడుతున్నావు? ఏంది మైండ్ ఉందంటే మీద మసాలా దోశ మొక్కపోడా. చెవులు పెట్టి చెప్పేదిను. చదువు చెప్పే పంతులకి, కాపలా కాసే పోలీసులకి, వైద్యం చేసేటి డాక్టర్లకి జీతాలు ఇచ్చి పోషించగలేంది రైతులకిస్తే తప్పేంది? వ్యవసాయం అంటే అందరికీ చీప్ అయిపోయింది. రైతు త్యాగం అందరికీ తెలియాలి. వాళ్లకు కూడా జీవితం మీద ఆశ కల్పించాలి. అప్పుడుంటది అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లను కాదురా, వ్యవసాయం చేస్తామన్నారు. పిల్లల్ని ఏమవుతామని అడిగితే పెద్దయ్యాక రైతునవుతానన్నా. అప్పుడేరా దేశం బాగుపడేది. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, జై హింద్. పెద్ద ఆయన ఏమన్నా చెప్పినావా? ఈ వీడియో కనుక ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో పెట్టి షేర్ చేస్తే మోడీ దాకెళ్తాది. చాలా విషయం ఉన్నది నీలా. నిన్ను గనక పిఎం చేస్తే మోడీకి మోడీ కూర్చుంటావులే. గదంతేమో గాని బిడ్డ, ఈ పైసలైతే మార్పే రాదు. అరే పెద్ద ఆయన బయట బీచ్ తీసి నడుస్తుంది. ఉట్టు పుణ్యానికి పైసలు ఎందుకు పోగొట్టుకుంటావు? గప్పటిదాకైతే మా ఇంట్లో ఉందిరా, మస్తు చూసుకుంటా. రైతు అంటే రెస్పెక్ట్ పెరిగిందే నీ వల్ల.